ఎట్లా ఉంది ఇక్కడ మార్కెట్లో మామిడి రైతుల పరిస్థితులు? ఏం రైతులు ఏం పైకి రారు. హ్మ్. ఎందుకని ఆ మాట అన్నారు? ఏం చేయమంటావు, కష్టపడి 6 నెలల వరకు పనిచేసి దానిలో ఏం వస్తూ ఉంది? రూ. 2 రూ. 3 వస్తూ ఉంటే ఆ వచ్చిన పంట కూడా చేతికి రాకుండా పోతే దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోతే ఏం చేస్తారు? రూ. 2 రూ. 3 అంటున్నారు. అక్కడ బోర్డులోనేమో రూ. 8. ఈ ప్రైవేట్ కాయలు రకాలు ఉన్నాయి కదా, మెయిన్ వచ్చి బెంగళూరు తోతాపూరి, అదే మెయిన్. రూ. 10 వచ్చేది దానిలోనే. ఇవంతా కొద్దిగా పెట్టుకుంటారు, 4 చెట్లు 5 చెట్లు, అట్లాంటిది ఆ రేట్ వేస్తారు. అంతకుముందు ఎంత ఎంత ఉండేది రేటు? మామూలుగా 20, 22, 25 దాకా కూడా పోతా ఉండింది తోతాపూరి. అది ఇప్పుడు రూ. 3 వచ్చేసింది. అంత అంత డౌన్ అయిపోవటం కారణం ఏంటి? మాకు పొలుపు ఉండదండి, అది సేల్స్ అవుతే కదా మేము పెట్టుబడి పెట్టేదానికి. ఓకే. రైతులేమో మాకు కోత ఖర్చులు కూడా రావట్లేదు, రూ. 3, రూ. 4 చొప్పున అప్పులు పాలైపోయాం అంటున్నారే. అయిపోకుండా ఏం చేస్తాం? ఇప్పుడు ఆదాయం వస్తుందని చేస్తాము, అది రాకపోతే అప్పు కాకుండా ఏముంది? రూ. 10 ఖర్చు పెట్టినాము, రూ. 2 వస్తే రూ. 8 పోయినట్టే కదా. రూ. 8 లాస్ అయితే అట్లా ఎన్ని 8 పోతే. చాలామంది రైతులు పొలాల్లోనే పంట ఉంచేసేస్తున్నాం, కాయలు కూడా కోయట్లేదు మేము, అలా రాలిపోతున్నాయి అంటున్నారు. రాలిదా పోతా ఉండేది. మాది కూడా 5 ఎకరాలు రాలుతూ ఉంది. దానికంటే ఆ రూ. 3 తీసుకునేదానికంటే అది కూడా 2 నెలలకు పైన ఇస్తామంటా ఉన్నారు. ఆ 2 నెలలకు పైన వస్తుందని నమ్మకం ఏముంది? అమౌంట్ రావడానికి ఇంకా 2 నెలలు పట్టిద్దాం. పడుతుంది అంటారు, అది వస్తుందా లేదా అనేది. గవర్నమెంట్ రూ. 4 ఇస్తాననేది, గవర్నమెంట్ ఇచ్చేదానికి 4 నెలలు పడుతుంది. అప్పుడు మేము దాన్ని కలిపేస్తాం. ఏదన్నా కానీ ఇప్పుడు అమ్ముకుంటే 4 నెలల తర్వాత 3 నెలల తర్వాత డబ్బులు వస్తాయి. రూపాయి కూడా రానిలే. రూ. 9, రూ. 10 ఖర్చు పెట్టినప్పుడు రూ. 9 పోయినా రూపాయి చేతికి వచ్చేసిందని నా ఒక తృప్తి. ఇది కూడా 4 నెలలు 3 నెలలు అంటే దానికంటే అట్లే వదిలేసేది మేలు కదా. నెక్స్ట్ ఏడాది పంట లేబరు నువ్వు 10కి అమ్ముతావో 5కి అమ్ముతావో దాంతో పనిలే, మా కూలి మాకు ఇచ్చి. నీకు నష్టం అవుతుందని మాకు చెప్పొద్దు, నన్ను పిలిచినావు కాబట్టి మా లేబర్ మాకు ఇచ్చేయంటారు. అతనికి చేతి నుండి ఇచ్చేయాల. ఇది రాదు, అప్పుడు అప్పులు కాకుండా పంట ఎక్కువ వేసేసారు, పంట ఎక్కువ అయిపోయింది అంటున్నారు. నిజమేనా? మామూలుగా వచ్చేదే వస్తూ ఉంది. నేను 5 ఎకరాలకు మందే కొట్ల, నాకు కూడా వచ్చింది. మందు కొట్టినోడిది ఉంది, మందు కొట్టినోడిది ఉంది. జ్యూసు గుజ్జు అనేది లాస్ట్ టైంది అలాగే ఉండిపోయింది. ఇక ఈసారి అందుకని కొనట్లేదు అంటారు. కొనట్లేదు, మాకు పోయిన సంవత్సరందే ఉంది అంటారు వాళ్ళు. సిండికేట్ అయ్యారు, ఎక్కువ పంట వచ్చింది కాబట్టి. కాకుండా ఉండరు, వ్యాపారస్తుడు అని కాకుండా ఉండరు. కానీ దారుణంగా ఉంది సిండికేటింగ్. ఎంత దొరికినా అంత మేలు కదా. ఇప్పుడు దొంగతనానికి ఒకడు పోయినాడు, ఎంత వస్తే అంత మూట కట్టుకొని పోయేది చూస్తాడు, కానీ ఇంటికి వెళ్ళాడు కొంచెం పెట్టేసిపోతాడా అట్లా. ఈ చుట్టుపక్కల 25 గుజ్జు కంపెనీలు దాకా ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరు కూడా అసలు సరుకు కొనడానికి ముందుకు రావట్లేదు. కలెక్టరే మీటింగ్ పెట్టి మాట్లాడితే మేము ఇంతదా ఇస్తాము, రూ. 6 ఇస్తాము అన్నారు. ఆ రూ. 6 కూడా ఇస్తారని నమ్మకం లేదు. అప్పుడు కూడా 2 నెలలకు తక్కువ కాదు. గవర్నమెంట్ రూ. 4 ఇస్తాననేది. ఆ రూ. 10 వస్తే పర్వాలేదు, ఆ 10 కూడా రాకపోతే ఏం చేస్తాం? కోసి బయట బేరానికన్నా అమ్ముకోవట్లేదు. ఎవరు కొంటారు బయట బేరానికి? అమ్ముతారు, ఆ కాయ కొనేవాళ్ళు లేదు. ఇక్కడ మార్కెట్లో ఉంటారా మీరు? అవునండి, ఏం చేస్తుంటారు? లారీలు పెడుతుంటాం. లారీలు పెడుతూ ఉంటారు. ఓకే. మార్కెట్ గురించి మీకు బాగా తెలుసు అయితే. మామిడికాయ రేట్ ఎలా ఉంది? మామిడికాయ రేట్ బొత్తిగా లేదండి. ఉండేది 3 పార్టీలు, రాజస్థాన్ వాళ్ళు 3 ఉండారు. వాళ్ళు అడిగిన రేటుకి తీస్తూ ఉన్నారు. మండీ వాళ్ళు కూడా మండీలో శుద్ధంగా వ్యాపారం లేదు. బేనిషా ఎదురుగా బాలకృష్ణ రెడ్డి మండీలో నేను రూ. 5, రూ. 6 అని వేసినారు బేనిషా కాయలు. 26, 27 పోయేది రూ. 5, రూ. 6 అని వేసారు. అంటే రూ. 20 నష్టానికి. అవును, టన్నుకు వచ్చి ఆ లెక్కన 20,000 నష్టం కదా. అవును బ్రదర్, బొత్తిగా రేటే లేదు. దాంట్లో నిన్న వాన పడింది, దానివల్ల ఇంకా త్వరగా కోయేస్తారు కాయలు కంపల్సరీ. ఇక్కడ అంత రేటు పోనప్పుడు కాయలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? కోయడం లేదు కాయలు. ఒక రైతు అయితే చెప్తాడు
నిన్న మొత్తం ఒక 17 టన్నులు ఉందంట. కాకీలైనా తిని నేను ఇక్కడ కోసి తెచ్చి ఇక్కడ కూలి ఎక్కించే కూలి దింపే కూలి నేను ఇవ్వలేని ఆడే పూడిని కాయలు తోపులోనే అంటాడు. అంత దారుణంగా ఉంది. ఇక్కడ పట్టీ పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు, 8 రూపాయలు మేము ఇస్తాం, 4 కంపెనీ వాళ్ళు ఇస్తారు, 4 రూపాయలు మేము ప్రోత్సాహం ఇస్తాం, మొత్తంగా 12 రూపాయలు అని చెప్తున్నారు. ఎవరు ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు చెప్పండి. పార్టీ రైతుని ఆదుకునేవాడు ఎవరు లేదు. 12 రూపాయలు రావట్లేదా? ఆహా, వేస్ట్. కాయలు తెస్తే వాడిని 5 రూపాయలకి ఇస్తావా 6 రూపాయలకి ఇస్తావా అని అడిగితే వాడు తోపులోనే పూడి నేంటా ఉన్నారు రైతు కంపల్సరీ. మేము కూడా అక్కడ చూసాం, చాలా మటుకు కాయలు పక్కన పారబోసారు, మళ్ళీ తీసుకెళ్ళి చెత్త కుప్పలు పడేసేస్తున్నారు. అవును, అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక కాయ వచ్చి ఒక 4 దినాల దాకా నిలుస్తుంది, దాని తర్వాత మెత్తబడిపోతుంది, దాన్ని ఎత్తుకొని పోయి ముందు చెత్త కుప్పలో పారుతూ ఉంటారు. రైతులకైతే ఈ ఏడు బాగా నష్టం, భయంకరంగా నష్టం. పోయినసారి అయినా తక్కువ పంట ఎక్కువ రేటు, ఈ సూరి ఎక్కువ పంట తక్కువ రేటు. ఎక్కువ పంట ఏమీ లేదు, పోయినాడు ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని ఒక ఆయన చెప్పాడు. లేదు, అది తప్పు. అది పంట ఫస్ట్ క్లాస్గా ఉండదు, కాయలు కోయడం లేదు పార్టీలు. ఈడ వచ్చి రేట్లు అడుగుతారు, అదేదో తోపులోనే పూడిని అనేది సైలెంట్గా ఉండాలి. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? జ్యూస్ వాళ్ళు ఒకడు రాలే లోపల. జ్యూస్ వాళ్ళు ఉంటే ఈ కాయలకు రేటు వస్తుంది. జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు ఈ పక్క రావడం లేదు. వాళ్ళు ఎందుకని రావట్లేదు అంటే వాళ్ళకి అవసరం కదా బాగా కాయ. ఒక మాట నేను వినింది ఏమిరా అంటే, పోయిన సూరి పల్పే అట్టే ఉన్నదంట ఫ్యాక్టరీలో, ఎక్స్పోర్ట్ కాలేదు. దానివల్ల వాళ్ళు ఇంకా ఈ కాయలతో ఎత్తుకొని పోయి మనం పల్ప్ చేస్తే మనం పోయిన పల్పే ఈ సూరి పోలేదు, దీన్ని ఎందుకు కొనేది అనే లెక్కలో వాళ్ళు గుమ్మున ఉండాలి. చాలా ఫ్యాక్టరీలు తెలియలేదు. ఫ్యాక్టరీలో టోకెన్లు ఇచ్చేటప్పుడు రికమెండేషన్ చేస్తే కొంతమందికి ఇస్తున్నారు అని అంటున్నారు, నిజమేనా? అది తప్పు మాట బ్రదర్, అది మటుకు తప్పు మాట. రికమెండేషన్ అంటే హైకమాండ్ నుంచి రావాలి రికమెండేషన్. వాళ్ళకి పెద్ద పెద్ద క్యాండిడేట్ల దగ్గర రికమెండ్ పోతే వాళ్ళు తీసే మారి ఉండదు. దాని బొత్తిగా మార్కెట్ లేదు. నిన్నైతే ఒక 2 ట్రాక్టర్ కూడా దిగలేదు. జ్యూస్ ఫ్యాక్టరీకి లోడ్ తీసుకొచ్చారా? అవును, తీసుకొచ్చాము. ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. 3 రోజులు. టోకెన్ వచ్చిందా ఇప్పటికైనా? టోకెన్ వచ్చింది. ఎప్పటికి వెళ్తున్నారు లోపలికి? ఈరోజు ఈవినింగ్ వెళ్ళొచ్చు. ఈవినింగ్ వెళ్ళొచ్చు, ఇంకా నమ్మకం లేదు. టోకెన్ ఇచ్చారు, పిలుస్తూ ఉన్నారు, సీరియల్లో ఉంది బండ్లు. ఈరోజు వెళ్ళొచ్చు, నైట్కి అన్లోడ్ అయిపోవచ్చు. ఎంత అంటున్నారు రేటు? రేట్ అయితే తెలియట్లా, 5 రూపీస్ అంటూ ఉన్నారు. 5 రూపాయలు. ఫస్ట్ అయితే 7 అన్నారు, మళ్ళీ 2 days 6 రూపీస్ ఉండింది, మళ్ళీ 5 రూపీస్ అని డిక్లేర్ చేస్తున్నారు. గవర్నమెంట్ 4 రూపీస్ అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు కొంటారు, మేము 4 రూపాయలు ఇస్తాం, మొత్తంగా 12 రూపాయలు అని చెప్తున్నారు. అవి చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లో, మినిస్టర్ వచ్చి చెప్పాడంట, టీవీలో అనౌన్స్మెంట్ అయింది, అన్నీ అయింది. ఇక్కడ ఫ్యాక్టరీకి వస్తే 6 రూపీస్ చేసి ఉన్నారు. మీరు ఎంత రేటుకి కొనొచ్చు అని వచ్చారు ఇక్కడికి? మేము ఇక్కడ 12 రూపీస్ కొంటారనే వచ్చాము. ఇప్పుడు కొంటున్నది వాళ్ళు 6 రూపీస్, ఇది ఒక 4 అంటే 10, నేను 10 రూపాయలు అవుద్ది. ఈరోజు 5 కాబట్టి 9 రూపీస్ వస్తుంది. 5 రూపీస్ ఉన్నదానికంటే ఇంకా కోతలు పడతాయి. కోతలు పడతానే ఉంది, కోతలు పడకుండా ఏముంది, కోతలు పడుతూనే ఉన్నాయి. మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏమో అలా చెప్తున్నారు, మీరేంటి? ఎవరిని అడిగేది? ఇక్కడ అడిగే వాళ్ళు, రెస్పాన్స్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? గవర్నమెంట్ ఏం చెప్పింది, కలెక్టర్ గారు వస్తూ ఉన్నారు, పోతున్నారు, చూస్తున్నారు, చెకప్ చేసి రైతులకు సీరియల్లో పెట్టి ఇవ్వమని కలెక్టర్ కూడా చెప్తున్నాడు. రేట్లు ఫిక్స్ చేసేది వాళ్ళు కదా ఫ్యాక్టరీ వాళ్ళు. ఏమి ఏ రేట్ అని రైతు ఏమైపోతుంది, తోటలో రాలిపోయి ఇదైపోతా ఉంది కదా, ఏదో ఒక రేటుకి తెచ్చి తోయాలని దించేసి వెళ్ళిపోవాలి, తోపుల్లో లేకుండా తెస్తున్నారు. ఇంకేం చేయాలి? కలెక్టర్ గారు అధికారులు వచ్చినప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంత కొంటున్నామని చెప్తున్నారు, వాళ్ళ దగ్గర ఏం చెప్తున్నారు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఏం చెప్పారో మనకైతే తెలియదు కదా, డీటెయిల్ తెలియదు కదా, మనకైతే ఏం చెప్పలే. మొన్న అయితే 5 రూపీస్ అని డిక్లేర్ చేసినారు మొన్న నుంచి. అంత మళ్ళీ ఎవరు రేట్లు అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? ట్రాక్టర్ వాళ్ళు కూడా వచ్చింది అన్లోడ్ అయినా చేసేద్దామని ఉద్దేశం. రైతులు అయితే అదే ఉండేది, అతను తోపులో మొత్తం రాలుతుంది. ఇంక ఈ వర్షం అనేది పడింది అనుకో, ఒక కాయ బయట తీసుకున్నాను కాదు, టోటల్ రాలిపోతుంది, తోపుల్లోనే పురుగులు పడిపోతుంది. ఏం చేయాలి? 5 రూపాయలు కొంటున్నారంటే టన్నుకి ఎంత పడుతుందండి? టన్నుకి 5000 పడుతుంది, 5000 పడుతుంది.
టన్ను కోత కొయ్యాలంటే ఎంత పడుతుంది? ఒక ట్రాక్టర్ 5 టన్ను కొంటే 3,500 అవుద్ది. తీసుకురావడం ఖర్చులు, లోడింగ్ ఇది ఒక 2,2,500 ఖర్చు అవుద్ది. ట్రాక్టర్ బాడుగులు అవి ఇవి ఒక 2,2,500 అవుద్ది. 6,000-7,000 ఖర్చు వస్తుంది ఒక ట్రాక్టర్. సరిపోయింది ఇంకా. సరిపోయింది, అదే 10,000 మిగులుతుంది అంతే. అన్ని ఖర్చులు పోయి వాళ్ళకి కొట్టిన మందులు ఖర్చు అవి అంతా పక్కకు వస్తే కూడా ఇక్కడికి వచ్చి 4 రోజులు ఉండి ఇంకా 4 రోజులు ఉండి దానికి డ్రైవర్లకు భోజనాలు ఇవి ఖర్చులు ఉండాలి మస్తుగా. రైతులు ఏమంటున్నారు, ఎందుకు ఇంత డౌన్ అయిపోయింది రేటు అని అంటే ఏం చెప్తున్నారు రైతులు? రైతులకు ఏం అర్థం అవుతుంది, ఏం డౌన్ అంటే వాళ్ళు అడిగితే అంటే మాకు చూసి పోలేదని వాళ్ళు అంటారు. అది రైతులకు తెలియదు కదా, ఫ్యాక్టరీలో చూసి పోతా ఉందా లేదనేది రైతులకు తెలియదు కదా. గతంలో ఎలా ఉండేది? గతంలో బాగానే ఉన్నాయి. ఇప్పుడు 5 ఏళ్ళు ఎవరు దాని గురించి పట్టించుకొని వస్తుంటే 30 రూపాయలు పోయి ఉండదు, 70 రూపాయలు పోయి ఉండదు, ఒక 1 ఇయర్ 70 రూపీస్ పోయి ఉండదు. పోయిన సంవత్సరం స్టార్టింగ్లో 30 రూపీస్ అమ్మింది టన్ను, 30,000. వాళ్ళ పార్టీకి వాళ్ళు వస్తుంటే మ్యాక్సిమం అంటే పోయిన సంవత్సరం అయితే టోల్ ఒక 12 గంటల నుంచి 24 అవర్స్ లోపల 1 డే మ్యాక్సిమం అంటే కూడా 100 డే వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ డ్రైవర్ వచ్చినా ఓనర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా. ఇంత ప్రాబ్లం అంటే ఇన్ని ఏళ్ళు ఎప్పుడు చూడలేదు మేము ఇంతవరకు. మేము ఇప్పుడు వస్తూ ఉండగా ఒక కెమెరా వీడియో తీసాం, దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు బాగా ఉన్నాయి. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టింది? లాస్ట్ వాళ్ళు కూడా 3 డేస్ పడుతుంది. వాళ్ళు ఇంకా టోకెన్ ఇష్యూ చేయాలా. ఇప్పుడు ఆల్రెడీ 3 డేస్ ముందు టోకెన్ ఇష్యూ చేసినది 250 ఏమో ఉన్నాయి. దాంతో ఇప్పుడు 150 దాకా పోయి ఉంటాయి. ఇంకా 150 బ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళు 150 ఈ రోజు రేపు తోలిన తర్వాత వాళ్ళకి టోకెన్ ఇష్యూ చేస్తారు. ఎప్పుడు రేపు ఇష్యూ చేస్తారేమో. రేపు ఇష్యూ చేస్తే వాళ్ళకి 2 డేస్ 3 డేస్ పడుతుంది వాళ్ళకి లోపలికి పోయేదని. మ్యాక్సిమం అంటే 3 డేస్ పక్కా. కొంతమంది రైతులు పొలాల్లోనే ఉంచేస్తున్నారంట పంట, నిజమేనా? ఉన్నాయి, కొందరు వదిలేస్తున్నారు, ఏం చేయాలి. చెట్లు లేకుండా కోసి కింద వదిలేస్తున్నారు. ఇప్పుడు ఒక 2 టన్నులు ఉన్నవాడు ఉంటాడు, వాడు 2 టన్నులు వచ్చి 4 రోజులు కూర్చొని ట్రాక్టర్కి బాడికి ఇచ్చి వాడికి ఆ డబ్బులు కూడా చాలా కదా, వాడు ఏం చేయాలా. 2 టన్నులు బయట ఇంతకుముందు అయితే ర్యాంపులు బంట వాడేది ఒక రేటుకి అమ్మేసి 2 టన్నులు ఆటోలో బస్సుకు అమ్ముకుంటాడు. ఇక ఆటో తేనే కాదు, ఇంకేం చేయాలి. చెట్లు లేకుండా కోసాడు బారే. చెట్టు ఉంటే చెట్టు దెబ్బతి ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా పంట రాదు. అందువల్ల చెట్లు కాపు లేకుండా కోసి పక్కకు దోసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉండాలి ఎక్స్ట్రా ఖర్చు. కొయ్యిపెట్టి ఇంకేం చేస్తాం, వాళ్ళు సొంతమే కూడా ఎవడో ఒకడు తోపులు తీసుకొచ్చి పక్కన పారేసి ఇంకేం చేయలేరు కదా. అది పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. మామిడి రైతులు దారుణం అంటే ఇన్ని ఏళ్ళు మేము చూడలేదు ఈ మార. పట్టించుకోవట్లేదు. 15 సంవత్సరాల నుంచి తోలుతున్నాను, మాకు తోపులు ఉన్నాయి. ఈ 15 ఏళ్ళ నుంచి మేము చూడలేదు ఇంత దారుణంగా. 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి తోలుతున్నాం. మా తోపులు మేము పెట్టి దగ్గర 25 ఇయర్స్ పైన ఉంటుంది మా చెట్లంతా. దగ్గర 3 ఇయర్స్ నుంచి కాపు వస్తుంది. 3 ఇయర్స్ నుంచి అప్పటి నుంచి తోలుతూనే ఉన్నాం. మీరు ఎన్ని ఎకరాలు వేసారు పంట? నాది 7 ఎకరాలు ఉన్నాయి పంట. లాభం ఎంత వచ్చింది ఇప్పుడు? ఇంకా వస్తే అసలు గవర్నమెంట్ డబ్బు వస్తే కదా ఎంత లాభం వచ్చింది నేను చెప్పేదానికి. ఇప్పుడు గవర్నమెంట్ 4 రూపాయలు వేస్తాను, అది పడితే కదా తెలిసేది. పడినప్పుడు నేను ఎంత లాభం వచ్చిందని చెప్పేది. వాడు ఇచ్చి 5 రూపాయలు ఇచ్చినట్టుగా దానికి కూడా చాలు. అప్పుడు మేము 10,000 అప్పు చేసి పెట్టాలి. అది వచ్చిందంట ఆ రూపాయి 5 రూపాయలు మిగులుతుందేమో, లేదంటే ఇంకొక 10,000 మన చేతి నుంచి వేయాలి. ఎప్పటికి వచ్చింది అనుకుంటున్నారు ఆ డబ్బులు? చెప్పలేము. మ్యాక్సిమం 2 మంత్స్ అవుతుందేమో పక్కా. 2 నెలల నుంచి 3 నెలలు కూడా అవ్వచ్చు. మామిడి రైతుల మటుకు చాలా నష్టపోయారు. చాలా కొద్ది కాదు ఈ దెబ్బ అనేది. వాళ్ళు కనీసం 5 ఇయర్స్ పడుతుంది కోలుకోవాలంటే. 70,000 అయింది నాకు మందు కొట్టేదానికి. ఓన్ ట్రాక్టర్ కొనుక్కొచ్చి కొట్టిన వాడికి 70,000 అయింది 7 ఎకరాలకి. దున్నిన సొంత ట్రాక్టర్ అయితే కూడా కనీసం 15,000 నుంచి 20,000 పెట్టుంటాం. డీజిల్ ఖర్చు, రోటాటర్ బ్లేడ్లు ఖర్చులు, ఎరువు దొల్లడం, దాని చెట్ల దగ్గర కలబెట్టడం, ఈ ఖర్చులంతా లెక్కేస్తే కనీసం 10,000 కూడా మిగలదు ఈ సంవత్సరం. మీ పేరేంటన్నా? నా పేరు నరేందర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ పూణేపల్లి క్రాస్ నుంచి వచ్చాను. ఎన్ని కిలోమీటర్లు జ్యూస్ ఫ్యాక్టరీ? ఇక్కడ నుంచి ఒక నియర్లీ ఒక 9 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వస్తుంది. ఎన్ని ఎకరాలు వేసారు పంట మీరు? ఒక 5 ఎకర్స్. ఇప్పుడు లోడ్ ఎంత ఉండిద్ది టన్ను? 4 టన్స్ ఉంటుంది. 4 టన్నులు. 4 టన్నుల నుంచి 4 టన్నులు కోత కోయటానికి ఎంత అయింది సుమారు మీకు? కూలి ఖర్చు ఇక్కడికి రావడానికి? ఇక్కడికి రావడానికి 4 టన్నులకు ఈ వరకు కూలి ఖర్చు ఒక 4,000. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చి ఒక దగ్గర రోజు ఉండడానికి మామూలు అనుకున్నా కూడా వాళ్ళు స్వయం బండి వాళ్ళది సొంత బండి అయితే అది వేరే విషయం. వేరే బాడీకి తీసుకుని అంటే దగ్గర ఒక అది ఒక 5-6 4 రోజులు పడుతుంది కాబట్టి 6,000 ఇంచుమించు 6,000 ఖర్చు అవుతుంది. 6,000 అది ఒక 4,000 ఇంచుమించు 10,000 దాకా ఖర్చు ఉంది. ఇక్కడికి తీసుకురావడం 10,000 అవుతుంది. 10,000. మీకు ఇప్పుడు ఈ పంట అమ్మితే ఎంత వస్తాయి? వాళ్ళు ఈరోజు చెప్తున్న రేట్ వచ్చి 5 రూపాయలు అంటున్నారు, టన్నుకి 5,000. 4 టన్నులు అంటున్నారు కాబట్టి 4 5 20 అయిపోయింది. 20,000. ఎంత లాసు ఎంత లాభం? ఇంకా లాస్ అంటే మొత్తంలో ఇప్పుడు చేస్తున్న పంట 5 రూపాయలు ఒక పొలంలో వదులుకోలేక పరిస్థితికి ఇక్కడ ఫ్యాక్టరీ చేర్చాలని చేస్తున్నాం. నష్టం అయితే పూర్తిగా నష్టం. ఇది ఈసారి ఉన్న రేట్లకైతే ఎక్కడ కానీ రైతు గిట్టుబాటు ధర అనేది లేదు.
ఎందుకంటే ఏదైనా ఒక 15, 16 రేటు ఉంటే ఏదో ఒక మనం పెట్టి స్టార్టింగ్ నుంచే దున్నుకోవడం కానీ వాటికి ఎరువులు కానీ సక్రమంగా అన్నీ చూసుకునే టైంలో దానికి క్రాఫ్టింగ్ అని అవన్నీ చేసినప్పటికీ చూసుకుంటే ఈ ఖర్చులకు వచ్చే డబ్బులు పెద్దగా ఇది కాదు. కాకపోతే మనసుకు రైతుకు ఆ పంటని అక్కడ వదులుకోలేక ఏదో విధంగా చెప్పి ఫ్యాక్టరీలో చేర్చాలనే ఒక ఉద్దేశంతోనే ఇంత కష్టపడ్డాం. లేదు వస్తున్నాయి ఇప్పుడు 5 రూపాయలు వస్తుంది దాంట్లో ఏదో మిగిలిపోతుందని లే, బట్ అక్కడ వదులుకోలేని పరిస్థితిలో రైతు దాన్ని ఇక్కడ చేరుస్తున్నాడు అంతే. బట్ గెయిన్ అనే మాత్రం చెప్పుకోలేము ఇప్పుడు పరిస్థితిలో. ఇప్పుడున్న రేట్లో గెయిన్ అని మాత్రం పరిస్థితి చెప్పుకోలేము. గెయిన్ అనే పంట పక్కన పెడితే పెట్టిన డబ్బులు వస్తాయని నమ్మకాలు లేవు. కొంతమంది పారేస్తున్నారంట రోడ్ల పక్కన చేరల్లో కానీ అక్కడే వదిలేస్తున్నారంట. మీరు ఇక్కడ దాకా తీసుకురావడం కారణం ఏంటి? ఇది మెయిన్ వెహికల్ మంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 4 acres లేదా 2 acres పెట్టుకోవడం వాళ్ళు ఓన్ వెహికల్ పెట్టుకోండ్రు. వెహికల్ దొరకని పరిస్థితి. వెహికల్ ఉన్నా కూడా చెక్లో ఈ అరేంజ్మెంట్స్ చేసుకోండ్రు. కాకపోతే మా దగ్గర ఓన్ వెహికల్ కాబట్టి నేనే దీన్ని డ్రైవ్ చేస్తాను కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను. కాకపోతే ఇంకా బాడీకి పిలిచి ఎవరు అయితే వచ్చే పరిస్థితి లేరు. అది తోతాపూర్ రకమైన మీది? తోతాపూర్ రకం. గవర్నమెంట్ వాళ్ళు ఎంత చెప్పారు టోటల్గా ఇప్పుడు మీకు చేతికి ఎంత అందుతుంది? గవర్నమెంట్ 4 రూపాయలు చెప్పింది. కంపెనీ వాళ్ళు 8 రూపీస్ ప్లస్ 4 రూపీస్ 12 రూపీస్ అని చెప్పినారు న్యూస్లో. మనం కూడా చూసింది, అందరూ చూసింది వాళ్ళే. బట్ వీళ్ళేమి ఇప్పుడు 5, 6 అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు ఆ సబ్సిడీ అమౌంట్ని ఇవ్వడానికి. ఆ 4 రూపీస్ అనేది ఇక్కడ 5, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది 4, మొత్తం 9 అవుతుంది. చెప్పిందేం 12. చెప్పిందేం 12, 8 ప్లస్ 12. వీళ్ళేమి ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు 5, 6 అనేది ఒక టాక్ వస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పుకోలేం. బట్ ఆ మాట వస్తుందని మాత్రం 5, 6 అనేది గవర్నమెంట్ వాళ్ళు డాక్యుమెంట్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి తీసుకుంటారు. లోపలికి వెళ్తాకి టోకెన్లు రోజుకి ఎన్ని ఇస్తున్నారు? మొన్నటి నేను వచ్చిన రోజుకి 250 ఇచ్చినారు. 50 ముందుకు ఇచ్చిన, మళ్ళీ దాని తర్వాత కంటిన్యూషన్గా 250 ఇచ్చారు. మళ్ళీ ఒక 50, 60, 300 అబో ఇచ్చినారని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఈ రోజు రేపు టోకెన్ అనేది సిస్టమ్ లేదని, ఎందుకంటే ఈ వెహికల్స్ ఖాళీ అయిన తర్వాత ఇస్తామని చెప్పుకోవచ్చు. రోజుకి ఎన్ని వస్తున్నాయి లోడ్లు? రోజుకి ఇంచుమించు అది 100 అబోనే చేరుతుందని నా అభిప్రాయం. నియర్లీ 100 అబోనే ఉంది. ఇప్పుడు 3 రోజులు మీరు 3 రోజులు అవుతుంది ఇంచుమించు 3 రోజులు అయింది. పంట ఏమైనా దెబ్బతినిద్దా ఈ 3 రోజుల్లో? ఈ 3 రోజులకి లాస్ అయితే అక్కడ ఒకవేళ చెట్టు మీద ఎక్కువ దెబ్బతింటే తెచ్చేటప్పటికి ఈ 3 రోజులకి నిలదు. జలపతి తెల్లారితో కూడా ఒక ఆయన లోడ్ ఎత్తి అక్కడ రిటర్న్ పోయేసారు. అక్కడ పోయేసాక చివరిని ఎత్తి ఇక్కడ మీరు రిటర్న్ చేశారు ఫ్యాక్టరీ వాళ్ళు. అది ఏమంటే మీరు గ్రేడింగ్ చేసుకుంటారండి పంట అనేది, అంటే బాగుండే పంట తీసారండి, అది పోయినది. బట్ ఆయన వచ్చి ఎన్ని రోజులు వచ్చిందో నాకైతే తెలియదు. ఇప్పటికీ ఆయన రిటర్న్ పోయేసినాడని చెప్పినాడు. చూస్తే పోయేసినాడని చెప్పాడు ఆయన. మరి 3 రోజులకి కొంచెం చెట్లు కొంచెం బాగుండి బిన్నే కోసుకొస్తే 3 రోజులకి పెద్దగా విషయం కాదు. బట్ దానికన్నా ఎక్కువ అయిపోతే పంట. గవర్నమెంట్ అధికారులు కానీ, కలెక్టర్ కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా రైతుకి ఎటువంటి నష్టం లేకుండా మేము చూస్తున్నాం, కొనుగోలు జరిగేలాగా మేము చూస్తున్నాం, కనీసం మద్దతు ధర గతం అంతా లేకపోయినా వచ్చేలాగా మేము చూస్తున్నాం అని చెప్తున్నారు. వాస్తవంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? వాస్తవంగా వాళ్ళు చెప్పింది విషయాలన్నీ మీడియాలో మనం కూడా చూసాం, న్యూస్ పేపర్స్లో అన్నీ చూసాం. విషయాలు ఇవన్నీ చెప్పుకొచ్చాను. 8 + 2 4 12 ఇస్తామనేసి. ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ వచ్చే పరిస్థితి ఇక్కడ ఏదో ఇంకో విధంగా చెప్పుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చి ఫ్యాక్టరీ వాళ్ళు నిన్న ఇది క్యూ వచ్చిన ఆయన కలెక్టర్ సార్ సుమిత్ సార్ వచ్చారు. బట్ చెప్పి మరి కలెక్టర్ క్యూ ఫాలో చేయండి, ఆ విధంగా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా రైతులు మరి ఇబ్బంది పెట్టకుండా వచ్చిన టోకెన్ ఇచ్చి వాళ్ళని ఆ విధంగానే ఫాలో అప్ చేయండి అని చెప్పుకొచ్చినారు. అదే విషయం జరిగింది. దాదాపుగా ఒక 25 ఉన్నాయంట ఈ జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలు, అయినా కూడా ఎందుకని కొనట్లేదు వాళ్ళు? 25 కంటే వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళకు ఇప్పుడు జైన్ కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీస్, కొన్ని చిన్న ఉన్నాయి, అక్కడ కూడా లోడ్లు ఫుల్గా ఉన్నాయి, అక్కడ ఎక్కువ రోజులు పడుతున్నాయి. మరి పంట స్థాయికి తగినట్టు ఫ్యాక్టరీస్ లేవని అభిప్రాయం ఉన్నది. లేదు పంట ఎక్కువ అనేది అది కూడా ఒక మాట. అదే పంట ఎక్కువ ఉంది అనే సాకుతో బాగా తక్కువ రేటుకి కొంటున్నారు అనే ఒక అభిప్రాయం ఉందంట రైతుల్లో. పంట ఎక్కువ అనే మాట ఒక మాట అన్నా కూడా తక్కువ రేట్లు అనే మాట కూడా రెండో మాట చెప్పుకోవాల్సిన విషయం ఉంది. పంటకి రేటు దిగుబడి గిట్టుబాటు ధర లభించలేదు లేని మాట వాస్తవం. అనేది వాస్తవం. ఎందుకంటే మనం పెట్టిన ఖర్చులకి అందరికీ వాస్తవం అది ఎక్కడ దాచిపెట్టే విషయం కాదు, కానీ వస్తున్న రేటు కూడా దాచిపెట్టే విషయం కాదు. కాబట్టి గిట్టుబాటు ధర అనేది ఆ టోల్ అనేది. లాస్ట్ ఇయర్ ఎంత అమ్మారు మీరు? లాస్ట్ ఇయర్ నేను వచ్చి 28 రూపీస్ 28.5 అమ్మినాను నేను. అంటే టన్నుకి 28,000. 30 రూపీస్ ఇక్కడ పోతుంటే ర్యాంప్లో 28 రూపీస్కి నేను వేసేసి వచ్చినాను లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ పంట లేదు, అంత లేదు కాబట్టి ఆ రేటు దక్కడం అనేది వాస్తవం. బట్ ఈసారి పంట ఎక్కువ ఉంది కాబట్టి. కాపు పంట బాగా వచ్చిందా? వచ్చింది, కాపు వచ్చింది. రాలిపోతున్నాయి. రాలిపోయేదాకా ఎందుకు ఉంచుతున్నారు? వెళ్ళలేదనే కొయ్యలేదా?
ధర లేదా? ఆ? రేట్ లేదా? రేట్ లేదంటనే ఆ. ఎంత ఇస్తున్నారు రేటు? 3 రూపాయలు అంత. 3. కేజీకి 3 అంతే కదా? ఆ. అంతకుముందు ఎంత ఉండేది? అంతకుముందు 10 రూపాయలు. ఉమ్. కేజీ 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 3 పడిపోయింది. కూలోళ్ళకి ఎంత ఇవ్వాలి? కూలోడికి 500 ఇస్తారు కోసేవాళ్ళకు. ఆ. కూలోళ్ళకు 500 300 ఆ. అట్లా ఇస్తారు. కాయలు బట్టి కాయని బట్టి. కోస్తారు దానికి. వాళ్ళు కోసేసిన వెంటనే ఇచ్చేయాలి కదా కూలి? ఏమంటే కూలి వెంటనే ఇచ్చేయాలి కదా వాళ్ళకి? ఆ, ఇచ్చేయాలి కదా కూలి ఇచ్చేయాలా? వెంటనే ఇచ్చేయాలి. ఆ. ఇకపోతే దీంట్లో వాళ్ళకు కూడా ఏం మిగిలే పని లేదు. ఇప్పుడు రేట్లు 20 రూపాయలను అమ్మితే రేటు వచ్చున్నాం. వాళ్ళకి ఈ కూలోళ్ళకి అర్థం మందులు 2 మాటలు కొట్టినారు. మందులు కూడా 2 మాటలు కొట్టినారు. ఏమన్నా లోడ్ వేసి పంపించావా ఇంతకు ముందు? లేదు లేదు. లేదు, ఆ. ఇదే కోసేది. ఒకవేళ ఎన్ని టన్నులు పోయి ఉంటాయి చెట్టుకొచ్చి? అయ్యి. మొత్తం తోట మొత్తం మీద ఎన్ని టన్నులు పోయి ఉంటాయి? ఇదా ఆ. పోయి ఒక 2-3 టన్నులు. 2-3 టన్నులు. మీరు కొయ్యకోకుండా వదిలేయటం వల్ల పోయినాయి. రాలిపోయినాయి, మగ్గిపోయినాయి. అదంతా చూపు వడ్లేసి ఉన్నాను. మీ చుట్టుపక్కల తోటలు ఎట్లా ఉన్నాయి? ఏమండి మీ చుట్టుపక్కల ఎట్లా ఉన్నాయి తోటలు? అందరిది అడ్డా ఉండదు. అలాగే ఉన్నాయా? ఆ. అందరిది అడ్డా ఉండదు. రేట్ లేదని కొయ్యట్లేదా? కోయలేదు. ఆ. ఏది కూలీలకు వాళ్ళు ఇవ్వాలా, తాగట్టు బాటికి ఇవ్వాలా. ఎన్ని రామణాలు ఎన్ని వాళ్ళకు కూడా ఒక హోటల్లో కట్టాలంటే 50 రూపాయలు ఒక మనిషికి. ఎన్ని రామణాలు. ఎన్ని ఎకరాలు మీ తోట? ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఎంత పోయింది మొత్తం మీద? పోయిండు ఒక 3 టన్నులు. ఇప్పుడు కోతకు వస్తున్నావు, లోడ్ ఎత్తి పంపిస్తావు, డబ్బులు ఎప్పటికి వస్తాయి? డబ్బులు ఎప్పటికి వస్తాయి మీకు కంపెనీ నుంచి? వస్తేనే కట్టారు. వెంటనే వచ్చాయా? ఆ? వెంటనే వచ్చేస్తాయా లోడ్ వేసేయగానే? లేదు. లేదు, ఆలస్యం. ఏం చేసేది ఇప్పుడు వాళ్ళు కూడా నష్టపడితే ఏదో 10 రూపాయలు వస్తుందని వచ్చినారు, తీసినారు. వాళ్ళే అడుగుతూ పోతా ఉంటే మేమేం చేసేది? అడుగుతూ పోతాం. ఈ సంవత్సరం పంట అంతా నష్టమే. నష్టమే. ఆ పక్క కూడా ఒక 2 ఎకరాలు ఉండదు. అది కూడా అది ఈలేదు, ఇంకా వెళ్ళలేదని ఈలే. నేను వచ్చినప్పుడు రోడ్డు పక్కన చూసా, కొంతమంది గుట్టలుగా పోసేసి రోడ్డు పక్కన పారబోసేస్తున్నారా? రోడ్డు పక్కన కొంతమంది పారబోసేస్తున్నారు. ఏం